ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మగతనం లేదని నిత్యం భార్య వేధింపులు తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్లైన 3 నెలలకే యువకుడు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. రఘునాథపాలెం మండలం రంఖ్యాత తండాకు చెందిన సదర్లాల్ తండ్రితో కలిసి మేకల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఏడాది మే నెలలో హర్యాతండాకు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లైన 3వ రోజు నుంచే నీకు మగతనం లేదంటూ భార్య అవమానించటం, మానసికంగా వేధించటం మొదలుపెట్టింది. ఇటీవల శీతల పండుగ సందర్భంగా అత్తారింటికి వెళ్తే అక్కడ తన కుటుంబ సభ్యులతో కలిసి మరోసారి సదర్లాల్ను భార్య అవమానించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఇంటికొచ్చి బాధపడ్డాడు. తర్వాత అక్క దగ్గరకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి చనిపోతున్నానని బావకు ఫోన్ చేసి చెప్పాడు. అలాగే అతని లొకేషన్ షేర్ చేశాడు. కంగారు పడిన కుటుంబ సభ్యులు వెంటనే వెంకటాయపాలెం కాల్వ దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ సదర్లాల్ బైక్, ఫోన్, కలుపు మందు డబ్బా కనిపించాయి. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కాల్వలో నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. भाई का तो मैं ऑटो चढ़ मार भाई चाबी करा मार करे वाटे ना गाड़ी में बड़े रात हो किधर आ रहे गाड़ी भगा करे बड़े यार ये అయితే పెళ్లికి ముందే సదరు యువతి మరో వ్యక్తితో ప్రేమలో ఉందని, పెళ్లయ్యాక కూడా అతనితో సంబంధం కొనసాగించేందుకే సదర్లాల్కు మగతనం లేదని ఆరోపణలు చేసిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. యువతి ఆరోపణలతో పంచాయతీ పెడితే మెడికల్ టెస్టులు చేయించామని వారు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. తేజస్వి, ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతుంది. ఏందైతే భర్తకు మొగతనం లేదని అవమానించడంతో ఒక వ్యక్తి ఆత్మహత్యకైతే పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతుంది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత అక్రమ సంబంధం పెట్టుకొని ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన ఉదంతాలను ఇటీవల బోలెడు చూసాము. అనేక సంఘటనలు అయితే ఎదురవుతున్నాయి. దారుణ హత్యలకైతే దేశవ్యాప్తంగా అనేక హత్యలు అయితే జరుగుతున్నాయి. ఇదే క్రమంలో అలాగే ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక కాబోయే భర్తను ప్రియుడితో కలిసి చంపేసిన అమ్మాయి కథ ఇటీవల చర్చనీయాంశంగా అయింది. అయితే ఇప్పుడు తెలుగు గడ్డ మీద కూడా ఇంకో దారుణం చోటు చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న అమ్మాయి భర్తకు మొగతనం లేదని చెప్పేసి అవమానించడంతో ఆ వ్యక్తి అయితే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే 3 నెలల కిందటే పెళ్లి చేసుకున్న సదర్లాల్ అనే 27 ఏళ్ల యువకుడు భార్య అవమానాలను తట్టుకోలేక బలన్మరణానికి అయితే పాల్పడ్డాడు. పెళ్లైన 3వ రోజు నుంచే నీకు మొగతనం లేదంటూ సదర్లాల్ ను భార్య అవమానించిందంటూ అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇటీవల శీతల పండుగ సందర్భంగా అత్తారింటికి భార్యతో కలిసి సదర్ వెళ్ళగా అక్కడ గొడవ జరిగిందంట. అయితే ఇదే క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి మరోసారి భార్య అవమానించడంతోనే సదర్లాల్ ఆత్మహత్యకైతే పాల్పడినట్లు తెలుస్తా ఉన్నది. అయితే నీకు మొగతనం లేదని అందరి ముందు అనడంతో అతను తట్టుకోలేకపోయాడని చెప్పేసి కూడా అక్కడ ప్రాథమికంగా దర్యాప్తులో తేలింది. అయితే తీవ్ర మనస్తాపంతోనే ఆత్మహత్యకైతే పాల్పడినట్లయితే పోలీసులు తెలిపారు. ఏదైతే అక్కడ దగ్గరికి వెళ్తున్నటువంటి వారి బావ ఎవరైతే బావకు పెట్టినటువంటి మెసేజ్లు కావచ్చు, అక్కడ కలుపు మందు తాగి ప్రాణం తీసుకున్నటువంటి ఏదైతే శవం పక్కన కలుపు మందు డబ్బా ఉండడం కూడా పోలీసులు అయితే గుర్తించారు. అయితే వెంకటాయపాలెం కాలువ దగ్గర నుండి మృతదేహాన్ని పోలీసులు అయితే బయటికి తీశారు. పెళ్లికి ముందే ఆ యువతి వేరే వ్యక్తితో ప్రేమలో ఉందని చెప్పేసి కూడా
పోలీసులు అయితే ప్రాథమిక దర్యాప్తులో అయితే తెలిపారు. అట్లనే ఈ మధ్య కాలంలో తరచుగా దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొన్ని అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆ తర్వాత చేసుకున్నటువంటి భర్తను ఏదైతే ప్రియుడితో కలిసి హత్యకు పాల్పడుతున్నటువంటి ఘటనలు అనేక చోటు చేసుకున్నాయి. అయితే ఖమ్మం జిల్లాలో మాత్రం దానికి విరుద్ధంగా ఏదైతే గతంలో ప్రేమలో ఉన్నటువంటి యువతి పెళ్లి చేసుకున్నటువంటి 3 రోజులకే తన భర్తను తిట్టడము, అట్లానే కొంత ఏదైతే తన మనస్తాపానికి చెందేటువంటి కొన్ని మాటలు అనడం వల్లనే తను ఆత్మహత్యకు పాల్పడినట్లయితే పోలీసులు అయితే తెలిపారు. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో వరుస హత్యలు అయితే పెరుగుతూ వస్తున్నాయి. అయితే అదే క్రమంలో అటు ఇష్టం లేని పెళ్లి చేయడంతో భర్త మీద నింద మోపి ఇలా చేసిందని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. అటు సదర్ కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపిస్తున్నారు. అటు సదర్ కు మొగతనం లేదని పంచాయతీ పెడితే అక్కడికి మెడికల్ టెస్ట్ లో కూడా చేపించామని చెప్పేసి కూడా అలాంటిది ఏం లేదని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే తేల్చి చెప్పారు. భర్తపై ఏదైతే భార్య తనపై అబండాలు వేయడం వల్లే అతను ప్రాణాలు కోల్పోయాడు అని చెప్పేసి కూడా వారైతే ఆరోపిస్తున్నారు. మరొక వైపు దీనిపైన ఏదైతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. దాదాపు ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు అయితే వెలుగులోకి వస్తున్నాయి. అటు చూడాలి, ఒకవైపు కొంత కౌన్సిలింగ్ ఇవ్వడం కావచ్చు, ఒకవేళ నచ్చకపోతే విడాకులు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా ప్రజలైతే అటు కొంత ప్రజల నుంచి అయితే వస్తున్నటువంటి స్పందన. కానీ ఇటీవల కాలంలో అటు చేసుకున్నటువంటి భర్తను అక్రమ సంబంధాలు పెట్టుకొని చంపడము ఏంటి, ఒకవేళ ఇష్టం లేకపోతే విడాకులు తీసుకుంటే బాగుంటదని చెప్పేసి కూడా కొంతమంది దీనిపైన వాళ్ళైతే వాళ్ళ ఆలోచన వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి, అసలు అక్కడ జరిగినటువంటి దానిపైన పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. మరి దర్యాప్తు మరిన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే లెనిన్ అంటే ఈ విషయంలో అంటే ఈ అమ్మాయి ప్రియుడి పాత్ర ఏమన్నా ఉంది అని ఏమన్నా అనుమానాలు వస్తున్నాయా? పోలీసులు అయితే ఇప్పటి వరకు ఆ కోణంలో కూడా దర్యాప్తు అయితే ప్రారంభించారు. మరి చూడాలి, అసలు గతంలో ఏదైతే ప్రేమలో ఉంది ఆ తర్వాత పెళ్లి చేసుకున్నటువంటి మూడో రోజే తనపై నింద మోపడము అనే దానిపైన గతంలో ప్రియుడు ఉన్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి చూడాలి, అసలు ప్రియుడు పాత్ర ఎంత ఉంది, అసలు తను ఈమె కలిసి దీన్ని ప్లాన్ చేశారా, అసలు ఏంటి అనే దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించారు. మరి దీంట్లో ఎలాంటి అటు ఒకవైపు సిడిఆర్ కావచ్చు, అనేక పోలీసులు లీగల్ గా చేసే అటువంటి పనులు ఉంటాయి. అవి వాటి తర్వాత అనంతరము పోలీసులు మరిన్ని వివరాలు తెలిపే అవకాశం ఉంది. తేజస్వి, రైట్ లెనిన్, థ్యాంక్ యూ.